ఫేక్ వ్యూస్, ఫేక్ లైక్స్, ఫేక్ సబ్స్క్రైబర్స్, ఫేక్ కమెంట్స్, ఫేకు అంతా ఫేకే గైస్. ఆన్లైన్లో ఎవరైతే మీ దగ్గరకు వచ్చి మేము మీ ఛానల్స్ని గ్రో చేస్తాము, మీ ఇన్స్టాగ్రామ్ని గ్రో చేస్తాము, మీ యూట్యూబ్ ఛానల్ని గ్రో చేస్తాము, ఫేస్బుక్ని గ్రో చేస్తాము అని రకరకాల కబుర్లు చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకుని మీ ఛానల్కి వేసి ఈ ఫేక్ వ్యూస్ కానివ్వండి, ఫేక్ సబ్స్క్రైబర్స్ కానివ్వండి, ఇవన్నీ అయితే వేసి మిమ్మల్ని నమ్మిస్తారనమాట మీ ఛానల్ని గ్రో చేసాము అని. అటువంటి పనుల్లోకి మీరు వెళ్ళినా, అలాంటి వాళ్ళు మీకు తగిలినా కానివ్వండి, ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడండి. తగలకపోయినా చూడండి, ఎందుకంటే మీరు ఈ విషయం చాలా క్లారిటీగా తెలుసుకోవాలి. ఈ ఫేక్ వ్యూస్ ఏమిటి, ఇవి ఎలాగుంటాయి, ఇవి మన ఛానల్ పైన పడితే మన ఛానల్కి వచ్చే ప్రాబ్లం ఏమిటి అన్న విషయాలన్నీ ఈ వీడియోలో నేను చాలా క్లారిటీగా అయితే చెప్తాను. మీరు క్రియేటర్ అయితే ఈ వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్ ఇంపార్టెంట్ వీడియో. ఇప్పటి వరకు తెలుగులో అయితేని ఇంత ఇన్ డీటెయిల్గా ఈ వెబ్సైట్స్ని చూపించి ఎవరు అయితే వీడియోలు అయితే చేయలేదు. ఎందుకంటే ఈ వెబ్సైట్లు మామూలు వెబ్సైట్లు కాదు, డేంజర్ వెబ్సైట్లు అనమాట. చాలా వెబ్సైట్లు ఉంటాయి గొట్ల కింద ఆన్లైన్లో. వీటిని యూజ్ చేసి కొంతమంది ఏంటంటే మన ఛానల్స్ని గ్రో చేస్తామని ఫేక్ వ్యూస్ కానివ్వండి ఇవన్నీ మన ఛానల్ పైన వేసి మన దగ్గర అయితే డబ్బులు అయితే కలెక్ట్ చేస్తున్నారు. చాలా దందా ఎక్కువైపోయింది ఈ మధ్యన. ఇది ఇన్స్టాగ్రామ్లో యాడ్లు కూడా రన్ చేస్తున్నారు, మీకు సబ్స్క్రైబర్స్ ఇస్తాము, మీ ఛానల్స్ని గ్రో చేస్తాము అని. దీనికి అందరూ బలి అవ్వకూడదని అయితే ఈ వీడియో చేస్తున్నాను గైస్. ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీరు చాలా లక్కీ పర్సన్ కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అయితే ముందుగా మనం అసలు ఆ వెబ్సైట్ ఏమిటి అన్న టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో అయితే గైస్ నేను ఈ వెబ్సైట్ పేరు కానివ్వండి ఇవి ఏమి అయితే నేను చెప్పాలి అనుకుంటలేదు. అందుకే ఈ వెబ్సైట్ సంబంధించిన ఫుల్ స్క్రీన్ రికార్డ్ కూడా అయితే నేను పెడతలేదు. ఓన్లీ మెయిన్గా ఆ వెబ్సైట్లో ఉన్న సర్వీసెస్ మాత్రం అయితే మీకు చూపిస్తున్నాను, ఎలా ఉంటాయి ఏమిటి అనేది. గైస్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వెబ్సైట్లోని సర్వీసెస్ సంబంధించిన సెక్షన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి మీరు కూడా ఈ దందాలోకి దిక్కకూడదని కోరుకుంటున్నాను. ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కింద చేస్తున్నాను కానివ్వండి. మీరు ఈ పనులు చేయకండి, వస్తున్నాయి కదా డబ్బులు అన్నట్టు మీరు ఇందులో దిగకుండా ఉంటారని అయితే కోరుకుంటున్నాను. అయితే ముందుగా చూసుకున్నట్టయితే ఈ వెబ్సైట్లో మనకి సర్వీసెస్ అయితే ఉంటాయి గైస్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను గూగుల్లో టాప్లో వచ్చిన ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. ఇందులో వచ్చేసి మనకి వాచ్ టైం ఒకటి అయితే లేదు. కొన్ని వెబ్సైట్లో అయితే యూట్యూబ్ వాచ్ టైం కూడా ఉంటుంది. ఇందులో అయితే యూట్యూబ్ వాచ్ టైం అయితే ప్రొవైడ్ చేయటం లేదు, కానీ మిగతా సర్వీసెస్ అన్నీ ఉన్నాయి ఇందులోని, వాచ్ టైం తప్ప. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే గైస్ నేను ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, లైక్స్, కామెంట్లు మొత్తం ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటే ఇక్కడైతే మనం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, ఇక్కడ నేను ఫాలోవర్స్ మీద క్లిక్ చేశాను. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఏది నొక్కలేదు, క్లిక్ చేశాను ఫాలోవర్స్ మీద. ఆర్గానిక్, మామూలుగా కాదు, ఆర్గానిక్ ఫాలోవర్స్. ఈ ఆర్గానిక్ ఫాలోవర్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 94 రూపీస్కి 1000 ఫాలోవర్స్. ఆర్గానిక్, మామూలుది కాదు. ఇలా చెప్తాడు ఆర్గానిక్ ఏం కేసు, ఇవన్నీ ఫేక్ బాట్స్ అనమాట. ఇవన్నీ మీరు ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్కటి సర్వీసు 400 రూపీస్ కొద్ది క్వాలిటీ ఫాలోవర్స్ అని, 400 రూపీస్కి 1000 ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. ఇవన్నీ వచ్చేసి దాని కింద వచ్చేసి లైక్స్, ఇన్స్టాగ్రాము లైక్స్ ఇండియా యూజర్స్ అన్నమాట. 1000 లైక్స్ వచ్చేసి 10 రూపీస్. ఇది సర్వీసులు మీకు ఆన్లైన్లో వస్తారన్నమాట, డిఎంలో వస్తారు ఈ బ్యాచ్ అంతా. మీ ఇన్స్టాగ్రామ్కి ఫాలోయింగ్ చేస్తాము, లైక్లు చేస్తాము, పాపులారిటీ చేస్తాము అని వాళ్ళు మీ దగ్గర డబ్బులు తీసుకుని ఇలాంటి ఫేక్ అన్నీ కొడేస్తూ ఉంటారు అనమాట. ఆ బ్యాచ్ అనేది ఇలాంటి వెబ్సైట్లు అయితే యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ పక్కన పెడితే మెయిన్ మన సబ్జెక్ట్ వచ్చేసి యూట్యూబ్. ఇక్కడ యూట్యూబ్కి సంబంధించిన అన్నీ అయితే మనకి అవైలబిలిటీగా ఉంటాయి. వ్యూస్ కానివ్వండి, కమెంట్స్, లైవ్ స్ట్రీమ్, వాచ్ టైము, సబ్స్క్రైబర్స్, ఇంకా చూసుకుంటే ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి గైస్ యూట్యూబ్కి సంబంధించింది. ఇక్కడ ఏదన్నా ఈ వెబ్సైట్ అంటే నేను ఓపెన్ చేసిన వెబ్సైట్లో వాచ్ టైం అయితే ఒకటి మిస్ అయింది. కొన్ని వెబ్సైట్లో అయితే అది కూడా అవైలబిలిటీగా ఉంటుంది. ఎలాగంటే డైరెక్ట్గా ప్యాకేజ్ పెట్టేసాడు ఈ మధ్యన. 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్, 500 రూపీస్ ఓన్లీ అని ఒక బ్యానర్ క్రియేట్ చేశాడు. ఆడు వెబ్సైట్లో పెట్టుకుని అయితే సెల్ అయితే చేస్తున్నాడు. కొంతమంది వస్తారన్నమాట మీ దగ్గరికి, మేము యూట్యూబ్ ఎక్స్పర్ట్, మీ ఛానల్కి సబ్స్క్రైబర్స్ తెస్తాము, వాచ్ టైం తెస్తాము, వ్యూస్ తెస్తాము, మీ ఛానల్ని మానిటైజ్ చేసి మీకు ఇస్తాము, మొత్తం అంతా ఆర్గానిక్గా ఉంటుంది అని మీ దగ్గర ఒక 5000 6000 కలెక్ట్ చేసుకుని వాళ్ళు మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసేసుకుని ఒక నెల రోజులు టైమర్కి ప్రతిరోజు ఒక 10 20 అలా కొట్టి ఒక నెల రోజుల్లో మీ ఛానల్కి వాచ్ టైము, సబ్స్క్రైబర్స్ ఈ రెండు తీసుకొచ్చి మీ ఛానల్ని మానిటైజేషన్ కూడా చేసి ఇస్తారు. మరి మానిటైజేషన్ ఎలాగ అవుతుంది సార్, ఇవన్నీ బాట్స్ అంటున్నారు కదా అంటే అవుతుంది. ఇప్పుడు వరకు అయితే 90% మానిటైజేషన్ అయితే ఈ ఫేక్ వ్యూస్ ద్వారానే జరుగుతున్నాయి. ఏంటంటే వాచ్ టైం యాడ్ చేసేస్తున్నారు, 4000 అవర్స్, సబ్స్క్రైబర్స్ యాడ్ చేసేస్తున్నారు. ఇవి రెండు ఏంటంటే మనకి యూట్యూబ్ అయితే ఫైన్ చేయలేకపోయింది అనమాట మొన్నటి వరకు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొద్దిగా స్ట్రిక్ట్గా తీసుకుంది యూట్యూబ్. వచ్చింది కాబట్టి అది కొద్దిగా బాగా బ్యాక్ సైడ్ అంతా అనాలిసిస్ చేసి ఏంటిది ఫేకా రియలా ఇవన్నీ చెక్ చేసుకుని ఇప్పుడు మానిటైజేషన్ అయితే ఇవ్వటం లేదు కానివ్వండి. ఒక
2 months బ్యాక్ చూసుకున్నట్టయితే ఈ ఫేక్ వ్యూస్ ఫేక్ సబ్స్క్రైబర్స్ ద్వారానే చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే మానిటైజేషన్ అయితే అయినాయి. కానీ అవుతే ఏమైనా ఉపయోగం ఉందా లేదా అంటే ఉపయోగం ఏమీ లేదు. అది ఎందుకు లేదో కూడా చాలా క్లారిటీగా చెప్తాను. అయితే ముందు ఇక్కడ సర్వీసెస్ చూద్దాం. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ యూట్యూబ్ వ్యూస్, రియల్ యాడ్ వ్యూస్ అంట, మామూలు విషయం కాదు. మామూలు వ్యూస్ మీద కొడదాం. యూట్యూబ్ వ్యూస్ మీరు చూసుకున్నట్టయితే 96 రూపీస్కి 1000 వ్యూస్ అమ్ముతున్నాడు వీడు. ఇదేంటంటే నేను ఓపెన్ చేసిన వెబ్సైట్ వచ్చేసి కొద్దిగా పాపులర్ వెబ్సైట్ కాబట్టి కొద్దిగా ప్రైజెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకొన్ని వెబ్సైట్లు అయితే మరీ చీప్గా పడేస్తారన్నమాట. ఏదోని చిల్లర పడేసినట్టు 5 రూపాయలకి కూడా ఇచ్చేస్తూ ఉంటారు వ్యూస్. నెక్స్ట్ చూసుకుంటే షార్ట్ వ్యూస్ అని విడిగా అమ్ముతున్నాడు వీడు. ఈ షార్ట్ వ్యూస్ ఎంత, 1000 వ్యూస్ 71 రూపీస్ అంట. షార్ట్కి కూడా వ్యూస్ ఉన్నాయి. యూట్యూబ్ లైక్స్ ఇదిగో చూడండి ఇక్కడ, యూట్యూబ్ లైక్స్ 5 రూపీస్. ఏంటిది, చింతపండు చాక్లెట్ రేటుకి మీకు 1000 వ్యూస్ అయితే అమ్ముతున్నాడు వీడు ఈ వెబ్సైట్లోని. అసలు ఏంది ఇవన్నీ మొత్తం ఫేక్. ఇవన్నీ నాకు ఇప్పటి నుంచి కాదు గైస్, 4 years నుంచి ఈ వెబ్సైట్లన్నీ తెలుసు నాకు. చూస్తున్నాను అనమాట అందరూ చేసే దందాలు. అయ్యి బాబోయ్, ఈ మధ్యన పెరిగిపోయింది. ఇన్స్టాగ్రామ్లో యాడ్లు వేసి మరీ వాళ్ళు సర్వీసెస్ అమ్ముకుంటున్నారు. మేము మానిటైజ్ చేస్తాం, అది చేస్తామని. నాకు అవన్నీ చూసి ఒళ్ళు మండిపోయి వీడియో అయితే చేస్తున్నాను. మీ అందరూ కొద్దిగా ఈ కంటెంట్ ఏంటిది అసలు ఈ మోసాన్ని తెలుసుకుని వీటి జోలికి వెళ్లకుండా ఉంటారని. నెక్స్ట్ చూసుకుంటే కమ్యూనిటీ పోస్టులు, దీనికి కూడా లైక్స్ ఇవన్నీ ఫాలోయింగ్ ఇక్కడ అమ్ముతున్నాడు. లైవ్ స్ట్రీమ్ ఏంటంటే మీరు లైవ్ పెడతారు కదా యూట్యూబ్లోని, ఆ లైవ్ పెట్టినప్పుడు ఆ లైవ్ స్ట్రీమ్కి లైవ్ వాచింగ్ వస్తుంది అనమాట. అది సర్వీస్. ఇదిగోండి 15 minutes ఒక 1000 అంటే 1000 మంది మీ లైవ్ స్ట్రీమ్లోకి వచ్చేస్తారో, మీ లైవ్ స్ట్రీమ్ చూస్తూ ఉంటారో 15 నిమిషాల వరకు. లేదు మీరు ఒక 6-7 గంటలు చూడాలనుకోండి, ఒక 6 గంటలు మీ లైవ్ స్ట్రీమ్ పాపులర్గా చేసుకోవాలంటే 6 గంటలకి 400 రూపాయలు మన దగ్గర నుంచి తీసుకుని ఒక 1000 మందిని మీ లైవ్ స్ట్రీమ్లో వదిలేస్తాడు. ఇవి లైవ్ స్ట్రీమ్ వ్యూస్ అనమాట. ఇంకా మామూలుగా ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇంకోటి సబ్స్క్రైబర్స్ అని ఇక్కడ ఇంకోటి పెట్టాడు. ఇదిగోండి ఇక్కడ సీపు, ఇది ఒక థమ్స్అప్ 20 రూపీస్ థమ్స్అప్ బాటిల్ రేట్కి మనకి ఇక్కడ వీడైతే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అయితే సెల్ అయితే చేస్తున్నాడు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 24 రూపీస్కి 1000 మంది సబ్స్క్రైబర్స్. మామూలుగా అది గైస్ అసలు ఇందులోని ఏంటంటే ఫిల్ అని ఇంకా చాలా ఉంటాయి అనమాట. అవన్నీ అది హైదరాలన్నిటి గురించి చెప్పాలని అనుకుంటలేదు. ఏంటంటే రీఫిల్ అంటే ఒకవేళ సబ్స్క్రైబర్స్ డౌన్ అయ్యారనుకోండి, రీఫిల్ అని ఒక దిక్మల్ని బటన్ ఇస్తారు, దానిపైన క్లిక్ చేశారంటే మళ్ళీ సబ్స్క్రైబర్స్ తిరిగి వచ్చేస్తారనమాట. అలాంటి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మీరు ఈ సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకుని కింద లింక్ అనే సెక్షన్లో లింక్ ఇచ్చి క్వాంటిటీ అనే సెక్షన్లో మీరు ఎంతమంది అని క్వాంటిటీ ఎంటర్ చేశారనుకోండి, కింద మీకు అమౌంట్ పడిపోతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను ఇక్కడ సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ చేశాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది నాకు సబ్స్క్రైబర్స్ కావాలి. 1,00,000 వద్దులే మరి ఎక్కువ, ఒక 10,000 మంది అనుకున్నాం. ఒక 10,000 మంది సబ్స్క్రైబర్స్ మనకి 244 రూపాయలకి 10,000 మంది సబ్స్క్రైబర్స్ మనకి 3 minutesలో వచ్చేస్తారని ఈ వెబ్సైట్ అయితే చెప్తుంది గైస్. ఇంకెందుకు, ఇవన్నీ వెబ్సైట్లు ఒక్కటి కాదు గైస్, చాలా ఉన్నాయి. నేను ఏంటంటే ఈ సోషల్ మీడియాలో యాడ్లు కానివ్వండి ఇవన్నీ చూసి నేను ఫ్రస్ట్రేట్ అయిపోయి మీ అందరికీ చెప్పాలని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వెబ్సైట్లు ఏమిటి అని మీరు గూగుల్లో రీసెర్చ్ చేసేసి మీరు కూడా ఈ దందాన్ని మొదలెడతారేమో. అలాంటి పనులు చేయకండి గైస్, ఇవన్నీ పాపం పనులు అన్నమాట. యూట్యూబర్ అనేవాడు ఎంతో కష్టపడతాడు, వాడి జనాల్లోకి వెళ్ళాలి అని ఆడు ఎంతో కూర్చుని ఎంతో కష్టంగా వీడియో రికార్డ్ చేసుకుని కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు కలెక్ట్ చేసుకుని ఇలాంటి ఫేక్ వ్యూస్ కొట్టి వాళ్ళ ఛానల్ డౌన్ చేసేస్తాం అనేది మంచి ఆప్షన్ అయితే కాదు. నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి, మీరు మొదలెట్టకండి. మెయిన్ కాదంతా ఇదంతా ఎడ్యుకేషనల్ పర్పస్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను, నాలెడ్జ్ రావాలని అయితే చెప్తున్నాను. అయితే నెక్స్ట్ ఇప్పుడు అసలు మెయిన్ సబ్జెక్ట్ అనమాట. ఈ ఫేక్ వ్యూస్ కానివ్వండి ఇవన్నీ మన ఛానల్కి మనం యాడ్ చేసుకున్నప్పుడు మన ఛానల్ రీచ్ అనేది ఎందుకు డౌన్ అవుతుంది అని ఇక్కడ మెయిన్ పాయింట్ కదా. నేను ఇక్కడ ఒక లాజిక్తో అయితే చాలా క్లారిటీగా మీకు చెప్తాను. మన ఛానల్లోని ఒక వీడియో వైరల్ అవ్వాలి అంటే దానికి మెయిన్గా కావాల్సింది ఏమిటి, ముందు వీడియో అనేది ఒక 10 minutes దగ్గరికి ఒక 8 minutes దాకా అయితే వీడియో ఉండాలి. దాని యావరేజ్ వీడియో డ్యూరేషన్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఒక 40% అన్నా ఉండాలి. అంటే ఒక 10 minutes వీడియోలో కనీసం ఒక 4 or 5 minutes చూస్తే మీ వీడియో అనేది వైరల్ అవుతుంది, జనాలందరూ మీ వీడియోని చూస్తారు. అది కాదు ఇక్కడ పాయింట్. కానీ మీరు ఇక్కడ వ్యూస్ బై చేశారనుకోండి, అంటే ఒక వీడియో మీరు చేశారు బాగా, ఎవడో వచ్చాడు మీ దగ్గరికి, మీకు మీ ఛానల్ని ప్రమోట్ చేస్తాము, మీ వీడియోకి వ్యూస్ చేస్తాము అని, వాడికి మీరు డబ్బులు ఇచ్చి వ్యూస్ అయితే బై చేస్తారు. వాడేం చేస్తాడు, ఈ వెబ్సైట్లోకి వచ్చి మీరు వీడియో ఏదైతే చేశారో ఆ లింక్ ఇచ్చి
ఒక 10,000 వ్యూస్ మీ వీడియో పైన కొడేస్తాడు వాడు. మీ వీడియోకి 10,000 వ్యూస్ వస్తాయి. ఎలా వస్తాయి అంటే యూట్యూబ్ యావరేజ్గా వచ్చేసి ఒక 30 సెకండ్స్ లేకపోతే ఒక 50 సెకండ్స్ ఒక వీడియో ఓపెన్ చేసి చూస్తే అది వ్యూ కింద కౌంట్ చేస్తుంది. ఈ వెబ్సైట్ వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే ప్రతి వీడియో అంటే బాట్స్ని యూజ్ చేసి ప్రతి వీడియోని ఒక 15 సెకండ్స్ లేకపోతే ఒక 20 సెకండ్స్ చూసి క్లోజ్ చేసేస్తారు. అలా చేయడం ద్వారా మనకి వ్యూస్ అయితే కౌంట్ అవుతాయి. కానీ ఇక్కడ మీకు ఏదన్నా పెద్దది ఏమైనా డ్యామేజ్ అయింది అంటే యావరేజ్ వీడియో డ్యూరేషన్ ఏదైతే ఉందో అది అనేది మీకు తగ్గిపోతుంది. ఎందుకంటే 10,000 మంది జస్ట్ ఒక 30 సెకండ్స్ మీ వీడియో చూసారు అంటే మీ యావరేజ్ వీడియో డ్యూరేషన్ ఏదైతే ఉందో అది కూడా 30 సెకండ్స్ పడిపోతుంది. పడిపోయినప్పుడు ఏం జరుగుతుంది, ఇంకా యూట్యూబ్ అనేది మీ వీడియోని అసలు సజెస్టే చేయదు. ఎందుకంటే యూట్యూబ్ దృష్టిలో మీ వీడియో పనికిరాని వీడియో కాబట్టి, అంటే జనాలకి మీ వీడియో నచ్చట్లేదు అన్నట్టు యూట్యూబ్ భావిస్తుంది కాబట్టి మీ వీడియో అనేది ఇంకా జనాల్లోకి వెళ్ళదు, మీ వీడియో గ్రోత్ ఆగిపోతుంది. అది మీ ఛానల్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మీ పాత వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రీచ్ తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది. యావరేజ్ వీడియో డ్యూరేషన్కి ఉన్న పవర్ అది. ఆ యావరేజ్ వీడియో డ్యూరేషన్ని డౌన్ చేసేసి పవర్ అనేది ఈ ఫేక్ వ్యూస్కి ఉంది. అందుకు వీటి జోలికి వెళ్ళకూడదు. అందులోని రీసెంట్గా యూట్యూబ్ భారీ అప్డేట్లు తెచ్చింది. భారీ అప్డేట్లు తెచ్చింది. ఫేక్ వ్యూస్ కానివ్వండి, ఫేక్ లైక్స్ కానివ్వండి, ఒకటేసారి మీ ఛానల్ పైన ఏదన్నా కొద్దిగా పెద్ద యాక్టివిటీ ఏమైనా జరిగితే వెంటనే యూట్యూబ్ రివ్యూ చేసి ఇది అసలు ఫేకా రియల్ అనేది చెక్ చేసుకుంటుంది. రియల్ అయితే వదిలేస్తుంది, ఫేక్ అయితే మాత్రం మీ ఛానల్ని కూడా యూట్యూబ్ నుంచి లేపేసే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ మధ్యన ఈ కొత్త అప్డేట్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకుని కొంతమంది ఏంటంటే నాలాంటి కొత్తగా యూట్యూబ్లోకి వచ్చే క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో మాలాంటి వాళ్ళ పైన ఒక 10,000 వ్యూస్ 20,000 వ్యూస్ ఒకటేసారి మా ఛానల్ పైన కొట్టేసి మా ఛానల్కి ఉన్న రీచ్ డౌన్ చేసేస్తున్నారు. యూట్యూబ్ ఏమనుకుంటుందంటే మేమే ఫేక్ వ్యూస్ వేసేమేమో అనుకుని మా ఛానల్ని తీసేస్తుంది. మరి అలా మనకి జరగకుండా ఉండాలి. మేము ఏ తప్పు చేయలేదు, ఎవడో మా మీద పగ తీర్చుకుంటుంటే ఎలా తప్పించుకోవాలి మనం అంటే, నిజంగా మీ ఛానల్కి ఒకటేసారి వ్యూస్ ఏమన్నా వచ్చినా, మీకు ఏమైనా తేడాగా అనిపించినా మీ యూట్యూబ్ స్టూడియోలో చెక్ చేసుకోండి అవి ఏ సోర్స్ నుంచి వస్తున్నాయి అనేది. చెక్ చేసుకుని మీకు ఏమైనా తేడాగా అనిపిస్తే వెంటనే యూట్యూబ్ సపోర్ట్కి మీరు కాంటాక్ట్ అయిపోయి వాళ్ళతో చాట్ చేసి నా ఛానల్కి ఒకటేసారి వ్యూస్ వస్తున్నాయి, ఏదో తేడాగా ఉంది అనేది వాళ్ళకి రిపోర్ట్ చేసేసారనుకోండి, మిగతా పని అంతా యూట్యూబ్ చూసుకుంటుంది. అలాంటి పని మీరు చేయండి ఏదన్నా మీ ఛానల్ పైన తేడాగా ఏమన్నా మూమెంట్స్ ఉంటాయని. అలాగే ఈ ఫేక్ వ్యూస్, ఫేక్ లైక్స్ అనే సబ్జెక్ట్ జోలికి వెళ్ళకండి. ఇది ఓన్లీ యూట్యూబ్లోనే కాదు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మీరు ఎందులో వీడియోలు చేసే క్రియేటర్ అన్నా కానివ్వండి, ఈ ఫేక్ వ్యూస్, ఫేక్ లైక్స్ అనే సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళకండి. ఇవి చాలా డేంజర్ అనమాట. ఎందుకు ఇప్పుడే ఈ వీడియో చేస్తున్నాను, మీరు ఎప్పుడో చేయొచ్చు కదా అంటే ఈ మధ్యన పెరిగిపోయింది. ఇన్స్టాగ్రామ్లో యాడ్లు వేసుకుని మరీ ఈ దందాన్ని అయితే మొదలుపెట్టారు. మీకు మీ ఛానల్ గ్రో చేస్తాము, ఎస్ఈఓ చేస్తాము అని ఇన్స్టాగ్రామ్లో యాడ్లు రన్ చేస్తున్నారు. కొంతమంది యూట్యూబర్స్కి ఏంటంటే ఆ యాడ్లు కనిపిస్తున్నాయి, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఈ సర్వీసెస్ని బై చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు అన్నమాట. కొత్తగా యూట్యూబ్లోకి వచ్చిన క్రియేటర్స్కి ఫేక్ వ్యూస్ ఇవన్నీ తెలియదు. ఒకటేసారి వ్యూస్ వచ్చేస్తుంటే ప్రమోట్ చేస్తున్నారేమో అనుకుంటున్నారు. ప్రమోటింగ్ ఏం కాదు గైస్, అందరూ ఇదే చేస్తున్నారు. అందుకనే ఈ వీడియో నేను చేస్తున్నాను గైస్. సోషల్ మీడియాలో ఈ దందా బాగా ఎక్కువైపోయింది. మెయిన్గా వేరే లాంగ్వేజ్ వాళ్ళు అయితే చాలా ఎక్కువగా అయితే ఈ దందాని అయితే చేస్తున్నారు. మీ దగ్గరికి ఎవరన్నా వచ్చారనుకోండి, వ్యూస్ కావాలా, సబ్స్క్రైబర్స్ కావాలా అని 2 తిట్లు తిట్టి పంపించేయండి వాళ్ళని. ఎందుకంటే ఎవడు ఎక్స్పర్ట్, యూట్యూబ్ ఎక్స్పర్ట్, ప్రో ఎవడు కాదు, అందరూ దొంగోళ్ళే. జాగ్రత్తగా ఉండండి. మీరు యూట్యూబ్లో జెన్యూన్గా గ్రో అవ్వాలి అనుకుంటే జస్ట్ మన ఛానల్ని ఫాలో అవ్వండి గైస్. నా ఛానల్లో వచ్చేసి నేను ఎటువంటి మనీ కలెక్ట్ చేయకుండా, ఏమీ చేయకుండా జెన్యూన్గాని అసలు యూట్యూబ్లో ఎలా గ్రో అవ్వాలి ఏమిటి అనే టిప్స్ అన్ని ఇస్తూ నేనైతే వీడియోలు అయితే చేస్తున్నాను. జస్ట్ మీరు యూట్యూబర్ అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను ప్రతి ఒక్కటి అయితే గైడెన్స్ ఇస్తాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా క్వశ్చన్లు ఉన్నా కానివ్వండి, మొహమాటం లేకుండా కమెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మరో కొత్త వీడియోతో నేను తొందరగానే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.